మీకు వాళ్ళు 2-phase సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి మేము ఎప్పుడు ఒప్పుకోము అని ఇరాన్ వాళ్ళు అన్నారండి. కానీ ఫైనల్ గా ఇప్పుడు వచ్చింది 2-phase సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మొదట కాల్పుల విరమణ, తర్వాత 2 వారాల తర్వాత ఈ 2 వారాల లోపు పెద్ద ఎత్తున నెగోసియేషన్స్ చేసి ఏదో ఒక సొల్యూషన్ కనుక్కుంటామని చెప్పడం జరిగిందండి. ఇటువంటి 2-phase సొల్యూషన్ కి ఫస్ట్ నుంచి ఇరాన్ మొక్కు చూపించట్లేదు, ఇష్టపడట్లేదు. కానీ ఈసారికి ఒప్పుకుంది. 2 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ 2 వైపుల నుంచి వచ్చాయండి. ఒకటి, లెబనాన్ కూడా ఉంది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో. లెబనాన్ అంటే కాల్పుల విరమణ కేవలం ఇరాన్ మీదే కాదు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులు కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లోకి వస్తాయని ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటిది ఏది లేదని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు గుర్తుంటే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ట్వీట్ లో కూడా ఇంక్లూడింగ్ లెబనాన్ అనే పదం వాడటం జరిగిందండి. కానీ ఇవాళ చూసాం జేడీ వ్యాన్స్ గారు లెబనాన్ లేదు అసలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో అని ఆయన చెప్పడం జరిగింది. సో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, లేదా కావాలని ఎవరో ఇంక్లూడ్ చేసి తీసేసి ఏదో గొడవ నడుస్తుంది. అది ఒక ఏరియా ఆఫ్ డిసగ్రిమెంట్. అంటే యుద్ధ విరామం అన్నది కేవలం ఇరాన్ కే పరిమితిస్తుందా, లేదా మొత్తం రీజియన్ మొత్తానికి ఉంటుందా అన్నది దాని మీద డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. 2 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఉంటుంది కదా న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో. అమెరికన్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఏదైతే ఉందో, యురేనియం ఏదైతే ఉందో అది ఇరాన్ చెయ్యను అని ఒప్పుకుంది కాబట్టే మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నామని వాళ్ళు అంటున్నారు. బట్ ఇరానియన్స్ అనేది ఏంటంటే మేము అటువంటి ప్రామిస్ ఏమీ చేయలేదు, దాని మీద చర్చిస్తాం అన్నాం గానీ ఆపుతాం అనలేదని వాళ్ళు అంటున్నారు. ఇంకో 3 ముఖ్యమైన అంశం ఏంటంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ అనేది అది ఇమీడియట్ గా ఓపెన్ చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు ఇరాన్ వాళ్ళు అని డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ లో రాశారండి. దానికి ఇరానియన్స్ స్పందిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తామన్నాం కానీ ఏది షిప్ వెళ్లాలన్నా మా డిఫెన్స్ ఫోర్సెస్ తో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అంటున్నారండి వాళ్ళు. అండ్ టెక్నికల్ ఫీజిబిలిటీస్ బట్టి ఏ షిప్స్ ని అలౌ చేయొచ్చు, ఏ షిప్స్ ని అలౌ చేయకూడదు కూడా మేమే నిర్ణయిస్తాం అంటున్నారు. ఈ రోజు క్లోజ్ చేశారు. సో అదొక కొత్త డెవలప్మెంట్ నడుస్తోంది. సో ఈ 3 అంశాల మీద చాలా అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిందే మీరు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని ప్రోగ్రామ్ ని, లేదా ఇరాన్ సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కూడా వెనక్కి తోసేస్తామన్న ఆర్గ్యుమెంట్ తో వెళ్ళి ఇప్పుడేమో ఇరాన్ అసలు ఎన్రిచ్మెంటే నేను ఆపను అంటే అదొకటి గొడవ వస్తుందండి. తర్వాత మనకి తెలిసిందే ఇరాన్ లో ప్రభుత్వం మారిపోయింది, రిజీమ్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాం అన్నారు. సరే, ఐతుల్లా అలీ ఖమేనీ పోయారు, ఆయన కొడుకు ముజ్తబా ఖమేనీ వచ్చారు అధికారంలోకి. వాళ్ళంతా మంచిగా ఉంటారు, వాళ్ళంతా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా ఉదారవాదం సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు అని డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఇప్పుడేమో వాళ్ళు తిరగబడుతున్నారు. సో దీని మీద కూడా కొద్దిగా అంటే ఎగ్జాక్ట్ గా ఎటువంటి నాయకులతో మనం చర్చిస్తున్నాం అన్నది కూడా దాని మీద చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తుందండి. తర్వాత ఈ నెగోసియేషన్స్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లెక్స్ నెగోసియేషన్స్ అండి. అంటే 2 దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఎదురెదురుగా కూర్చుని చర్చించడం వేరు. 2 దేశాలు యుద్ధం చేస్తున్నాయి, ఇక్కడ అమెరికా, ఇరాన్. బట్ దానికి ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్ తో పాటు పక్కనున్న చుట్టుపక్కల గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వాటి మీద మిజైల్స్ అవి పడుతున్నాయి కదా. అటువంటి తరుణంలో వీళ్ళందరూ అడిగేది ఏంటంటే మాకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మాకు కావాల్సింది ఏంటి, అవి కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో కనపడాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. గల్ఫ్ స్టేట్స్ కనుక తీసుకుంటే వాళ్ళు అనేది ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మూయటం అన్నది మీరు కనుక అంగీకరిస్తే అమెరికన్స్ దెన్ మేము ఓడిపోయినట్టే కదా, మీరు ఓడిపోయినట్టే కదా. యుద్ధం ముందు షిప్స్ అవన్నీ ఖాళీగానే ఫ్రీగానే వెళ్ళాయి, ఇప్పుడు దానికి మీరు టోల్ ట్యాక్స్ వేసి తీసుకుంటే ఎట్లా అని కూడా చర్చ నడుస్తుందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇరానియన్స్ చాలా గట్టి నెగోషియేటర్స్ అని పేరండి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో, అండ్ చాలా తొందరగా జారిపోతారు ఇచ్చిన వాగ్దానాల నుంచి అని కూడా వాళ్ళకి పేరుంది. ఈ రోజు మనం చూస్తున్నాం అసలు ఇప్పుడు ఇరాన్ డెలిగేషన్ వస్తుందా రాదా అన్నట్టు అనుమానం క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఇరానియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు డిలీట్ చేశారని ఆయన అడిగితే పొరపాటున ఎర్లీగా పంపించామంటున్నారు. అంటే వస్తుందా డెలిగేషన్ రాదా అని చెప్పట్లేదండి, క్లారిటీ లేదు. కాకపోతే క్లారిటీ లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ పాకిస్తాన్ పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు రేపు పొద్దున బయలుదేరినా ఒక 2-3 గంటల్లో ఇస్లామాబాద్ చేరుకుంటారండి ఫ్లైట్స్ లో, పెద్ద దూరం కాదు కాబట్టి. కానీ అమెరికన్స్ కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు విమానం ఎక్కి స్టార్ట్ అయితే జేడీ వ్యాన్స్ వీళ్ళంతా ఇరానియన్స్ వస్తున్నారో రాకుండా వీళ్ళు వెళ్ళి ఇస్లామాబాద్ లో ల్యాండ్ అయితే
వాళ్ళకి చాలా ఫేస్ లాస్ కదండి, అవమానంగా కూడా ఉంటుంది. అవును. సో అందుకని ఇరానియన్స్ చాలా టఫ్ నెగోసియేషన్ టాక్టిక్ ప్లే చేస్తున్నారు.